పిల్లల ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే త్వరలోనే రద్దయిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. నేనేం భయపెట్టట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. నిన్న ఆధార్ అథారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో భువనేష్ కుమార్ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్కి లెటర్ పంపించానండి. అంటే ఇలాంటి న్యూస్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాం. ఏమని అంటే 5-17 సంవత్సరాల మధ్య పిల్లలు ఆధార్ చేంజెస్ వస్తాయండి. అంటే బయోమెట్రిక్లో చేంజెస్ వస్తాయి. అంటే చేతి ఫింగర్ అంటాం కదండి, మనం బయోమెట్రిక్ ఇస్తాం కదా, దీని ప్యాటర్న్లో చేంజెస్ వస్తాయి, ఐరిస్లో కాస్త చేంజెస్ వస్తాయి. కాబట్టి అంటే పెరుగుతున్న పిల్లలకి ఇది అప్డేట్ చేయించుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళు భవిష్యత్తులో చాలా 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 పథకాలు పొందాలి కదండి. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు ఉండకూడదని చెప్పి ఆయన ఈ అప్డేట్ ఇచ్చారు. ఎక్కడ ఏంటి అంటే దీనికోసం పెద్దగా ఆలోచించక్కర్లేదండి. ఆల్రెడీ ఆధార్ తీసుకొని ఉంటాం. అదేది శిశు ఆధార్ అని, బ్లూ ఆధార్ అని తీసుకున్నాం. లేదంటే ఏదో ఒక ఆధార్ అయితే ఉంది కదా పిల్లలది. కానీ అప్డేట్ చేశారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రత్యేకంగా దీనికోసం కష్టపడే పనేమి లేదు. మీరు వెళ్ళే దారిలోనే కామన్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి, గ్రామ వార్డు సచివాలయం ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, బ్యాంక్ ఉంటుంది. పాత ఆధార్ కార్డుని తీసుకొని, పాతది మీన్స్ అదే 5 సంవత్సరాల వయసులో, లేకపోతే కాస్త 2-3 సంవత్సరాల తర్వాత తీసుకుంటే దాన్ని తీసుకొని వెళ్ళి చూపించి ఇది అప్డేట్ చేయించలేదండి, అప్పటి నుంచి ఇదిగో పిల్లాడికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేసినాయి, కాస్త అప్డేట్ చేసి పెట్టండి అంటే వాళ్ళు ఫ్రీగా చేసి పెడతారండి. మళ్ళీ గుర్తుంచుకోండి, ఈ కేటగిరీ ఈ కేసులకి ఫ్రీగా చేయమని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చేసింది. అందరికీ అప్లై అవుతుంది. ఇలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారండి. గుర్తుంచుకోండి, 15-17 కోట్ల మధ్య ఈ కేటగిరీ అప్డేట్ చేసుకోని కేటగిరీ ఉన్నారు అనేది ఆయన ఇచ్చిన సమాచారమే. సో మరి ఇలాంటి సమాచారం మీకు ఖచ్చితంగా అవసరమని ఇస్తున్నాను. దయచేసి వినేసి వదిలేయకుండా మీ పిల్లలు ఉంటే ఇమీడియట్గా ఈ పని మొదలెట్టేయండి. లేదు పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి. దయచేసి ఆ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపటి రోజు రకరకాల సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, పిల్లవాడు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆధార్ అవసరం, అన్ని చోట్ల అవసరం. సో మరి ప్రతి చోట అవసరం ఉన్న చోట ఈ అప్డేషన్ లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆగిపోతుందండి. ఏ అడ్మిషన్ ఆగిపోతుందో, ఏ స్కాలర్షిప్ ఆగిపోతుందో, ఇంకోటి ఏ పథకం ఆగిపోతుందో తెలియదు కదా. అప్పుడు మళ్ళీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అవుద్దని చెప్పి ఇప్పుడే చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇలాంటివన్నీ షేర్ చేసుకుందామండి. మనం ఇలాంటివి కూడా షేర్ చేసుకుందాం. కాస్త ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ సమాచారం ఎప్పటికప్పుడు నేను ఇస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.